రైట్. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా 193 మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల సందడి నెలకొంది. మొత్తంగా 3,911 మంది సర్పంచ్ స్థానాలకు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా సర్పంచ్ అభ్యర్థులకు 12,782 మంది, వార్డు మెంబర్ల స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 38,337 పోలింగ్ కేంద్రాలలో 57.22 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఇదే అంశమై మా ప్రతినిధి పవన్ తాజా అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, అప్డేట్ ప్లీజ్. దుర్గా గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అయితే 3 విడతలుగా చేపట్టింది స్థానిక సంస్థలు నిర్వహించాలని చెప్పేసి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,749 గ్రామ పంచాయతీలో 3 అయితే విడతలుగా విభజించి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్వహిస్తుంది. మొన్న మొదటి విడత అయిపోయింది. దాంట్లో దాదాపు 80% పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ రోజు నుంచి పొద్దున 6 గంటల నుంచి ఇటు రెండో విడత పోలింగ్ కూడా స్టార్ట్ అయిన వైనం మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే దాదాపు 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో దాదాపు 5 పంచాయతీలకు నామినేషన్ దాఖలు కాలేదు. అయితే మరో 2 గ్రామాలకు ఎన్నికల నిర్వహణపై కోర్టు కూడా స్టే విధించినట్టు కూడా ప్రస్తుతం ఉన్న అంశాలు మనకు తెలుస్తున్నాయి. అయితే అంటే కొన్ని గ్రామాలలో దాదాపు ఏకగ్రీవం కూడా ఖరారైనాయి. దీంతో 4,333 గ్రామ పంచాయతీలలో దాదాపు 3,911 గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది. అంటే దాదాపు మొత్తంగా ఉన్న 12,782 సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్న దాంతో పాటు 38,350 మంది వార్డు మెంబర్లు కూడా నోటిఫికేషన్ ఇవ్వగా దాంట్లో 108 వార్డులకు నామినేషన్ రాలేదు. అంటే కొంతవరకు అటు టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సందర్భాల్లో పల్లెటూరులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు కూడా దాంట్లో అవన్నీ కొన్ని నెలకొడుతున్నాయి. అంటే మరో 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దాంట్లో 18 వార్డులు ఎన్నికల నిర్వహణపై కూడా కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 29,917 వార్డులకు ఎన్నికలు జరగనుండగా దాంట్లో 71,071 మంది పోటీలో ఉన్నారు. కాగా 31 జిల్లాలో మొత్తం 57,22,669 మంది ఓటర్లు కూడా తమ ఓటు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఈ అప్డేట్ కూడా మనకు తెలుస్తుంది. అంటే దాంట్లో పురుషులతో ఏదైతే ఉన్నారో 25,96,6 పురుషులు, 29,26,26,306 మహిళలు ఉండగా దాంట్లో మరో 153 మంది దాంట్లో ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నట్టు కూడా ప్రస్తుతం ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో నిర్ధారించింది. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల వరకు అయితే, అంటే ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం 9 గంటల వరకు దాదాపు 22.54% కూడా పోలింగ్ నమోదైంది. దాంట్లో కొన్ని జిల్లాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. యాదాద్రి జిల్లాలో 11 గంటల వరకు అయితే పోలింగ్ దాదాపు 56.51% పోలింగ్ నమోదైంది. దాంతో పాటు సంగారెడ్డి జిల్లాలో ఉదయం 11 గంటలకు 59.87 పోలింగ్ శాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలో 45.84% పోలింగ్ నమోదు కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో 56.10% కూడా నమోదైంది. దాంట్లో రెండో విడతలో కూడా, అంటే మొదటి విడత కన్నా రెండో విడత కాస్త ఉత్సాహం కూడా పాల్గొంటున్నట్టు కూడా ఓటర్లు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లాలో 60.7% కూడా నమోదైంది. మెదక్ జిల్లాలో 59.26% పోలింగ్ నమోదు కాగా ఖమ్మం జిల్లాలో 64.32%, నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రస్తుతం అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయి. అంటే దాదాపు నిజామాబాద్ లో అయితే ఇప్పటివరకు ఈ టైం వరకు అప్డేట్ ఉంది ఏంటంటే 49.13% కూడా ప్రస్తుతం అక్కడ పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. రైట్ పవన్, ఇప్పుడు మరి భద్రతా చర్యలు ఎలా తీసుకున్నారు? మరి పోలింగ్ బూతుల దగ్గర ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎలా ఎదుర్కొంటారంటారు పోలీసులు? అంటే మొదటి విడత అయితే సర్పంచ్ ఎలక్షన్ అయితే నడుస్తున్న క్రమంలో ఓకే. ఇక్కడైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ సంబంధించిన అయితే సానుభూతి పనులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు కాస్త గందరగోళం నెలకొంది. అంటే ప్రత్యక్షంగా ఇక్కడ ఇండైరెక్ట్ గా నిలిచిన వాళ్లకు డైరెక్ట్ గా వచ్చి ఏదైతే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలా గెలిచిన వాళ్ళు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల కూడా కొంతవరకు మొదటి విడతలో గందరగోళం నెలకొంది. ఆ గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం రెండో విడతలో ఎటువంటి, అంటే గతంలో జరిగిన గందరగోళాలు మళ్ళీ జరగకూడదని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం కాస్త కీలకంగానే వ్యవహరిస్తుంది. అంటే పోలీస్ శాఖ అటు సిఆర్పిఎఫ్ కావచ్చు, సివిల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మండల పోలీసులు కావచ్చు కట్టుదిట్టం చేస్తున్నారు. అంటే ఎక్కడైతే నిజంగా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి అనే ఏదైతే దాన్ని ముందే పసిగట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ గ్రామాన్ని కావచ్చు, చుట్టుపక్కల ఏదైతే గొడవలు కారణమయ్యే వ్యక్తుల్ని కూడా ముందే బైండ్ ఓవర్ చేసినట్టు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. రైట్ పవన్, మరి కొన్ని చోట్ల అంటే మొదటి విడత కావచ్చు, ఇప్పుడు రెండో విడత కావచ్చు, మరి అభ్యర్థులు కొంతమంది మేము ఖర్చు పెట్టాం, మేము ఓడిపోయాం కదా, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటూ కూడా మరి ప్రచారాలు చేస్తున్నారు, వార్తలు వస్తున్నాయి. ఎలా ఎలా తీసుకోవచ్చుంటారు?
అంటే సాధారణంగా ఈ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అంటే చిన్న చిన్న తాండాలన్నీ దాదాపు జీపీ కింద కన్వర్ట్ చేసింది. అంటే యెస్. గతంలో ఆ తాండాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఆ 500, 1000 ఓట్లున్న హ్మ్. గ్రామాలని పూర్తి స్థాయిలో అంటే పక్క విలేజ్‌లో కావచ్చు, దానికి సంబంధించిన విలేజ్‌లో కలపడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అంటే హ్మ్. రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్మ్. ప్రతి తాండా అంటే చిన్న చిన్న తాండాలో అయినా సరే 500 ఓట్లున్నా సరే, దాంట్లో 400 ఓట్లున్నా సరే పూర్తి స్థాయిలో దాన్నే గ్రామ పంచాయతీ చేసిన నేపథ్యంలో హ్మ్. అక్కడ పూర్తి అంటే వాళ్ళకి తెలవకపోవడం అంటే నిజంగా మనం డబ్బులిస్తే గెలుస్తామని ఒక నేపథ్యంలో చాలా మంది డబ్బులు పంచడం జరిగింది. హుహు. ఒక్కసారి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా అంటే ఇక్కడ వాళ్ళు 1000 ఇస్తే అవతల వాళ్ళు 2000 ఇచ్చిన అంటే నైట్ అక్కడ స్టోరీస్ మారిపోతున్నాయి. సో హ్మ్. దాంట్లో భాగంగానే చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చినాం, మేము ఓడిపోయినాం, మీరు మమ్మల్ని మోసం చేసిన నేపథ్యంలో కూడా మళ్ళీ తిరిగి అంటే ఆ ఆవేదనతోని వాళ్ళు ఏడవడం, లేకపోతే ఎవరైతే ఓటెయ్యలేరో వాళ్ళ మీద అరవడం కూడా కొన్ని సందర్భాల్లో మనకు చాలా వరకు వీడియోస్ వచ్చినాయి. అంటే హ్మ్. ఎన్నికల సంఘం ఒక వైపు చెప్తూ వస్తుంది. ఎక్కడ కూడా డబ్బు ప్రలోభాలకు లొంగొద్దు. మీ ఓటుని మీ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మీ గ్రామ పంచాయతీ కావచ్చు, లేకపోతే మీ గ్రామానికి ఎవరు సరైన వ్యక్తులు, ఎవరైతే ఎవరు గెలిస్తే ఎవరు ఎటువంటి పనులైతే నేపథ్యం అయితాయనే దృష్టిలో ఉంచుకొని మీరు ఓటేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అటు ప్రభుత్వం చెప్తూ వస్తున్నా. ఎవరు కూడా వినకుండా కొంతవరకు డబ్బుకు కావచ్చు, లేకపోతే మద్యానికి ప్రలోభం పడుతున్నారు. సో దాంట్లో భాగంగానే అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. కానీ పెద్ద ఎత్తున అయితే దీన్ని ప్రజలు సీరియస్‌గా తీసుకుంటలేరన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ పవన్. థ్యాంక్ యూ మచ్. రైట్. ఆ పోలింగ్ బూతుల వద్ద ఓటర్ల సందడి నెలకొంది. మొత్తంగా 3,911 మంది సర్పంచ్ స్థానాలకు, మరి 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి రెండో విడత ప్రశాంతంగానే కొనసాగుతుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.